తిరుమల లడ్డూ ఎపిసోడ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరి మనిషి అని అంటూ ఉన్నారు. ఆ దినేష్ కుమార్ ఇక్కడ పని ప్రారంభించే కంటే ముందే వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. ఈరోజు జనరల్గా మరి విచారణ 45 రోజులు గడిపించారు. ఆయన ఏమంటారు, విచారణ పూర్తి చేసిన తర్వాత నివేదిక ఇస్తారు. ఆ తర్వాత కలిసే వాళ్ళేమో ముఖ్యమంత్రి. జనరల్గా విచారణ మొదలవ్వక ముందే తాను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన ఉద్దేశం ఏంటో తెలియదు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకసభ్య కమిషన్ విచారణ వేసిండేదే మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం, మమ్మల్ని నిందితులుగా చేయడం కోసం, మమ్మల్ని టార్గెట్ చేయడం కోసం అని చెప్పి వైసీపీ వాళ్ళు పదే అంటూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి రిలేట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు అయితే ముందు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ముందు, వీళ్ళు ప్రతి నిమిషం అలర్ట్ అయి ఉండాలి. వీళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ అనేది సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఆ సిబిఐ సిట్ తన విచారణలో ఏందైతే తేల్చిందో ఆ తేల్చిన వాళ్ళ మీద, అంటే నిందితులుగా ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, అధికారులు, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏమైనా కనుక కల్తీ లాంటివి జరిగి ఉంటే అవి వేరే చోట జరగకుండా ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు మాత్రమే అది పరిమితం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి మాత్రమే అది పరిమితం. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ విచారణను ఇది ఓవర్లాప్ చెయ్యకూడదు. సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ని పక్కన పెట్టుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయినా, సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది చెప్పిందైనా కేవలం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది సబ్జుడేస్, మా పరిధిలో ఉంది, వాళ్ళు కేవలం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఈ విచారణ ఓవర్లాప్ కాకూడదు అని. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏ ఒక్కరికి కొత్తగా నోటీసులు ఇవ్వడము, ఏ ఒక్కరినో కొత్తగా నిందితులుగా తేల్చడము, ఇటువంటివి చెయ్యకూడదు. అది చేస్తే సుప్రీంకోర్టు ధిక్కరణ అవుతుంది. సో ఎక్కడైనా కనుక ఏకసభ్య కమిషన్ ఇదని అదని, ఈ లీకులని ఆ లీకులని, కొన్ని పత్రికల్లో టీవీ ఛానళ్ళ కనుక ఏవైనా వార్తలు వెలువడితే ఇమ్మీడియట్గా వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, లేకపోతే బద్నాం చేసి పెట్టేస్తారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే. సుప్రీంకోర్టు తేల్చని ఏ ఒక్కరిని కొత్తగా వీళ్ళు నిందితులుగా పాయింట్అవుట్ చేయకూడదు. ఇట్స్ వెరీ క్లియర్. అలా ప్రయత్నం చేస్తే ఓవర్లాప్ అవుతుంది సిబిఐ సిట్ ఆ విచారణ. సో వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏకసభ్య కమిషన్ నుంచి ఏం కోరుకుంటున్నారు, లేకపోతే ఏకసభ్య కమిషన్ ముఖ్యమంత్రికి పోయి ఏం చెప్పొచ్చారో, వాళ్ళ మధ్య ఏం చర్చ జరిగింది, దీన్ని రాజకీయంగా ఎట్లా వాడుకుందాం అనుకుంటున్నారు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ఆలోచన అదే కావచ్చు. కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే. అంతకుమించి వీళ్ళు ఎలాంటి విచారణ చెయ్యకూడదు. వైసీపీ వాళ్ళు అలర్ట్ అయి ఉండాలి, వాళ్ళ లీగల్ విభాగం అలర్ట్ అయి ఉండాలి. లేకపోతే అబ్బో ఇంకా పుంకాలుగా అడ్డదిడ్డమైన కథనాలని రాసుకుంటూ వస్తారు వీళ్ళు. అట్లా ఒక కథనం రాగానే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. అదేంది వాళ్ళు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ రాతలేంటి, ఎవడి లీకులు ఇస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏదో కోర్టుకి వెళ్ళాలి. సో ఈ ఏకసభ్య కమిషన్ ఏమి ఇవ్వబోతున్నారు, ఏం మాట్లాడతారు, అది ఓన్లీ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వరకే పరిమితం కావాలి. సో వైసీపీకి అలర్టింగ్ టైం ఇప్పుడు, చాలా అలర్ట్గా ఉండాలి.